బ్రేకింగ్ న్యూస్ మెదక్ ఎంపీ రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమిల తాండాలోని గిరిజన భూముల ఆక్రమణలపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల తరపున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెలిమిల తాండాలోని బిలాదాకల భూములను పరిశీలించారు ఎంపీ. గిరిజనుల భూములను వారి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత నెలకొంది. వెలిమిల గ్రామం సర్వే నంబర్ 434లోని మిగులు భూములలో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదవారికి ఇచ్చిన పట్టాలను మార్చేసి బడాబాబులకు కట్టబెట్టడం దారుణమన్నారు. 9వ తేదీన రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన గోడలను వెంటనే తొలగించకుంటే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తొలగిస్తామన్నారు. పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించారో ఒకసారి చెప్పాలి. 9వ తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించకపోతే తప్పకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం. అవసరం ఉంటే మేమే ఒక రోజు ఓపిక ఉండి తర్వాత మీరు తీయకపోతే ఈ గోడలు తీసుకుని మాకు పెద్ద కష్టం కాదు. అయ్యా, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి పట్టాలు తెచ్చుకున్నారో ఈ 85 ఎకరాల బిలాదాకల్ భూములు వెలిమెల తాండాకు సంబంధించి, శంకర్పల్లి మండలం కొండకల్ తాండాకు సంబంధించి గిరిజనులు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకి ఇచ్చిన దొంగ పట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలి. చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. యాందాకైనా ఈ గరీబుల పక్షాన నిలబడతా అని చెప్పి స్థానిక ఎంపీగా నా పార్లమెంట్ పరిధిలో ఇట్లా బౌన్సర్లు వచ్చి గూండాలు వచ్చి గోడలు కడుతుంటే చూడలేక పేదోళ్ళ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం. సిన్సియర్ గా అడుగుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి. వచ్చేంత వరదాకా మా ఈ దీక్షను ఇక్కడే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా అవసరమైతే వంట వార్పు చేస్తాం. ఎన్ని రోజులైనా ఉంటాం పర్యవేక్షణలో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మరి గిరిజనుల భూములకు సంబంధించి కూడా అక్కడ పోరాటం చేస్తున్న ఎంపీ రఘునందన్ రావును అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అసలు వెలిమెల తండా ప్రజలు చేస్తున్నటువంటి భూ పోరాటానికి మద్దతుగా ఇవాళ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అక్కడికి వెళ్లడంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తరాల నుంచి, తాతల తరాల నుంచి ఇప్పటి వరకు అంటే 3 తరాలు గిరిజనులంతా ప్రాంత కొండకలు కావచ్చు, ఇటు వెలిమెల కావచ్చు, ఈ ప్రాంత తండా ప్రజలు 3 తరాల నుంచి ఆ భూములను సాగు చేస్తున్నారు. కానీ ఉన్నట్టుగా కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, బడా కార్పొరేట్లు కావచ్చు, ఆ భూములను అసలు గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అసలు ఏం జరిగిందో ఆ ప్రాంత భూములు మొత్తం కూడా పూర్తి స్థాయిలో గిరిజనుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయంటూ ఇటు మొత్తం కూడా గిరిజనులంతా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి గత కొంతకాలం నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. మా భూములు మాకు కావాలి, ఉన్నపలంగా భూములు కోల్పోతే మా కుటుంబాలన్నీ రోడ్న పడతాయనేది ప్రధాన డిమాండ్ గా వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం అక్కడ ఉన్నది. కాబట్టి ఇవాళ బీజేపీ తరఫు నుంచి ఎంపీ రఘునందన్ రావు అక్కడికి వెళ్లడంతో గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మా భూములు మాకు కావాలి, ఖచ్చితంగా మా భూములు వచ్చేంత వరకు పోరాటం చేస్తామంటూ కూడా ఉదయం నుంచి కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు. గతం నుంచి కూడా పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. కానీ మొన్న 9వ తారీఖు రోజు ఉన్నపలంగా వారి దగ్గర ఉన్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లే పట్టాలు అన్ని కూడా ఎవరైతే కార్పొరేట్ సంస్థలు కావచ్చు, మిగతా చెప్తున్నటువంటి దేశముఖులు కావచ్చు, అక్కడ ఉన్న దొరలు కావచ్చు, మా దగ్గర పట్టాలు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన అన్ని కూడా అభివృద్ధి చేసిస్తామని చెప్పి మా దగ్గర సంతకాలు అవన్నీ తీసుకున్న తర్వాత ఉన్నపల్లంగా గత 9వ తారీఖు రోజు వచ్చి ఆ ప్రాంతంలో మొత్తం కూడా బారికేడ్లు అంటే మొత్తం కూడా కంపౌండ్ వాళ్ళు కట్టేసి ఆ భూములు మీకు సంబంధం లేదు, ఆ భూములన్నీ మావి అంటూ కూడా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయంటూ ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఉదయం నుంచి కూడా రోడ్డు పైన బైఠాయించి ఎంపీ రఘునందన్ రావుతో పాటు స్థానిక బీజేపీ నేతలు అంటే గిరిజనులు మొత్తం కూడా రోడ్డు పైన బైఠాయించి కలెక్టర్ వచ్చేంత వరకు ఈ నిరసన తెలుపుతామంటూ కూడా రోడ్డు పైనే కూర్చోవడం జరిగింది. ఇక ఉదయం నుంచి మధ్యలో పోలీసులకు ఇటు బీజేపీ గిరిజనులకు మొత్తం కూడా తోపులాట జరిగింది. మధ్యలో
పోలీసులకు ఇద్దరికి కూడా కోపలాట జరిగింది. అరెస్ట్ అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేసింది. కానీ గిరిజనులు అక్కడ తిరగబడుతున్నారు. మా భూమి మాకు కావాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాళ్ళూరి క్రాంతి కుమార్ చేసినటువంటి భూమి ఆక్రమణలు పైన విచారణ చేపట్టాలి. ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మాకు కావాలి, మా భూములు మాకు కావాలి అంటూ చేస్తున్నారు. కాబట్టి రఘునందన్ రావును కూడా పోలీసులు ఉదయం నుంచి చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నారు. రఘునందన్ రావును అరెస్టు చేసి పటాన్చేరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఖచ్చితంగా భూములు వచ్చేంత వరకు అయితే అక్కడ ఉన్న గిరిజనులు పోరాటం చేస్తామని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అట్లా రైట్ వెంకట్, థ్యాంక్ యూ.